వంట చేయడం వడ్డించడం ఒక వరం. అయితే అది ఇప్పుడు ఒక కళగా మారింది. వంట ఇల్లు ఒక దేవాలయం. పొయ్యి వెలిగించడం అంటే అగ్నిహోత్రం వెలిగించడమే. అది భక్తిగా, భగవంతుని తలుస్తూ. నేను చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ చేయాలి అని పెద్దలు చెబుతారు. అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేసేవారు. వంట చేసిన వారి మానసిక స్థితి తిన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది అంటారు. దీని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహానిష్ఠాగరిష్ఠుడు. అతనింట్లో దేవతార్చన, అతని కుల వృత్తి తప్ప అతనికి ఏం తెలియదు. ఎంతో నిజాయితీపరుడు. ఒకరోజు ఆ ఊరి జమీందారు గారు ఈ బ్రాహ్మణుడిని తమ ఇంటికి భోజనానికి పిలిచారు. పాపం ఎప్పటిలాగే ఆయన భోజనానికి వెళ్లారు. ఏనాడు లేనిది ఆ రోజు ఆయనకు తాను భోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకు మనసు పోయింది. భోజనం చేస్తున్నాడన్న మాటే కాని చూపు గ్లాసు మీదే ఉంది. చివరకు భోజనం చేయడం పూర్తి అయ్యింది. చేయి కడుక్కోవడానికి గ్లాస్ తీసుకుని వెళ్లి చేయి కడుక్కుని ఆ గ్లాస్ ని తన చేతి సంచిలో వేసుకున్నాడు. ఆ తరువాత జమీందారు గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. కాళ్లు కడుక్కని లోపలికి వెళ్లి కూర్చున్నాక భార్య ఇచ్చిన దాహం పుచ్చుకున్న వెంటనే అతను స్పృహలోకి వచ్చాడు. తాను చేసినది దొంగతనం అని తనను ఎవరో చెళ్లున కొట్టినట్టు అయింది. వెంటనే చేతి సంచి భుజాన వేసుకుని భార్యతో కూడా చెప్పకుండా పరుగున జమీందారు గారింటికి వెళ్లాడు. ఇప్పుడే వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన బ్రాహ్మణుడిని ఆశ్చర్యంగా చూస్తున్న జమీందారుని చూసి, అయ్యా, మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువులను కూరగాయలతో సహా ఎలా సేకరించారు? మీ వంట మనిషేమైనా మారారా? వేరే వంటవారు వచ్చారా? అని అడిగాడు. ఆయన భార్యను పిలిచి అడిగాడు. అవునండి, నెల రోజులయ్యింది అని చెప్పింది. ఆర్య, ఏం జరిగింది అనడిగిన జమీందారుకు, అయ్యా, ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేశాను. నాకు ఎందుకు ఆ బుద్ధి పుట్టిందో తెలీదు. ఇంటికి వెళ్లి నా భార్య చేతి మంచి నీరు తాగాక నేను స్పృహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకుని వచ్చాను. మీ వంట మనిషి మీ ఇంట దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి. అటువంటి మనిషి చేతి వంట తిన్నా నా బుద్ధి వక్రీకరించింది అని చెప్పారు. వారు వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకుని వంట సరుకులను, కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేరవేస్తుండడం ఒప్పుకుంది. వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు. బ్రాహ్మణుడు తాను దొంగిలించిన వస్తువును వారికి తిరిగి ఇచ్చి క్షమించమని అడిగి తిరిగి ఇంటికి వెళ్లాడు. వంట చేసే వారి ప్రభావం వారి వంట మీద ఎంత ఉంటుందో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రలలో సర్దనం కాదు. నేల మీద అరిటాకులో వడ్డించిన మంచి మనసుతో వండి వడ్డించడం అవసరం. అలాగే చాలా మంది ఇంట్లో ఎంగిళ్లకు ప్రాధాన్యత ఇవ్వరు. తింటున్న కుడి చేత్తో వడ్డించుకోవడం, ఒకరి పళ్లల్లో నుండి ఒకరు తీసుకుని తినడం, ఫ్రిజ్ లో బాటిల్ ని నోటికి కరిచి పెట్టుకుని తాగడం, ఇలా చాలా ఉంటాయి. వచ్చేవారు నిష్ఠాగరిష్ఠులైతే వారికి ఎంగిలి పెట్టిన పాపం ఊరికే పోదు. అందుకే నియమంతో ఉండేవారు ఎవరూ వేరే వారి ఇంట్లో వేరేవారి చేతిమీద వీలైనంత వరకు తినకపోవడమే మంచిది. నేడు రోడ్డు మీద హోటళ్లలో ఎవరో వండినదో తినడం ఎక్కువయింది. అందుకే ఇంత గందరగోళం. అందుకే తల్లి సాత్వికురాలైన పిల్లలు ఆవేశపరులవుతున్నారు.